ఇవాళ మాత్రం నేను శాండ్విచ్ అయిపోయానండి 2 రన్నింగ్ కామెంటరీస్ మధ్య. ఒకటేమో ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ ఉంది కదా, టీవీలో వస్తుంది కదా, అది రన్నింగ్ కామెంటరీ. రెండోదేమో మా హస్బెండ్ ఆకలి ఆకలి అని నా చెవి దగ్గర ఇంకో కామెంటరీ అనమాట. సో ఈ 2 రన్నింగ్ కామెంటరీస్ మధ్య మంచిగా శాండ్విచ్ అయిపోయాను అనమాట. ఇంకా సర్లే, యాక్చువల్గా మా హస్బెండ్కి వాళ్ళ నైట్ డ్యూటీ కదా, క్రికెట్కి వెళ్ళి వస్తారు, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయరనమాట. అందుకే నేను ఇంకా పప్పులు ఏం పోయలేదు బ్రేక్ఫాస్ట్కి. సరే అని చెప్పి బ్రౌన్ బ్రెడ్ ఉంటే ఇంకా శాండ్విచ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. సో మా హస్బెండ్ ఏంటంటే సిఎస్ఎఫ్ అండి, కొంచెం టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. 12 hours డ్యూటీ, 24 hours రెస్ట్ ఉంటుంది అనమాట. నైట్ డ్యూటీ అయిన తర్వాత మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు కదా 12 hours, మళ్ళీ నైట్ డ్యూటీకి 12 hours రెస్ట్ దొరుకుతుంది అనమాట. అలా ఉంటాయి టైమింగ్స్. సో వంట చేయడం కొంచెం కష్టమేనండి నార్మల్ డేస్తో పోల్చుకుంటే తను ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇంకేం చేస్తారంటే, శాండ్విచ్ చాలా బాగుండాలి, టేస్టీగా ఉండాలంటే అన్నీ చాలా సన్నగా తురుముకోండి. ఎక్కడ మనం తినేటప్పుడు పంటి కింద పడకోకుండా ఉంటాయన్నమాట. అలా తురుముకుంటే కరిగిపోయిద్ది అనమాట. నోట్లో పెట్టుకున్నాక బటర్ ఎలా కరిగిపోతుంది అలా కరిగిద్ది అనమాట శాండ్విచ్. ట్రై చేయండి ఇలా నెక్స్ట్ టైం. అలా అన్నీ తరుముకున్న తర్వాత మీ ఇష్టం, మీకు క్యాప్సికమ్ క్యాబేజీ కావాలంటే ఆ ఫ్లేవర్స్ నచ్చిన వాళ్ళు అవి కూడా తురుముకోవచ్చు. బట్ మేము తినమండి అవి అసలు క్యాప్సికమ్ ఎక్కువ, అందుకే నేను స్కిప్ చేసేసాను. ఇంకా బటర్ వేసేసుకొని కళాయిలో ఈ మూడింటిని సగం మీదండి, మళ్ళీ మాడిపోతుంది అనమాట. సో స్లోగా వేయించుకోండి. కొంచెం రంగు మారి పచ్చివాసన పోయాక టమాటో సాస్ వేసుకోండి. తక్కువ వేసుకోండి. మీరు ఎక్కువ వేసుకున్నారనుకో టేస్ట్గా ఏమో కానీ ఆ ఫ్లేవరే తెలుస్తుంది అనమాట, ఇంకా టేస్ట్ ఏం తెలియదు అనమాట. సో మైనీస్ కూడా వేసుకోండి. మైనీస్, టమాటో సాసు, చీజ్ కూడా వేసుకోవచ్చు. నేను తర్వాత వేసానండి చీజ్, ఎందుకంటే నాది ఆల్రెడీ స్లైస్ కాదు తురిమిన చీజే కాబట్టి ఇంకా సార్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను నేను. సో మనం తినేటప్పుడు చీజ్ ఫ్లేవర్ తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా ప్యాన్ తీసుకుని దాని మీద మెల్టెడ్ బటర్ వేసుకుని ఇలా బ్రౌన్ బ్రెడ్ని 2 స్లైస్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి. మార్చుకోకండి, జస్ట్ అలా కాల్చండి, అప్పుడే టేస్ట్ తెలిసింది. మీరు మార్చేశారనుకో రంగు కోసం మనకి మాడిన ఫ్లేవరే తెలుస్తుంది కానీ శాండ్విచ్ ఫ్లేవర్ అంత తెలియదు అనమాట. సో అలా సన్నగా పెట్టుకోండి, అప్పుడు మీకు బ్రెడ్ అనేది ఈజీగా మాడిపోదు అనమాట. అలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మైనీస్, టమాటో సాస్ వేసుకొని చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఆల్రెడీ మనం గ్రేవీలో వేసాం కదా, ఇక్కడ కూడా వేస్తే ఇంకా బాగోదనమాట. సో చాలా లైట్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఒకే చోట స్ప్రెడ్ చేస్తే తినేటప్పుడు ఏంటంటే గ్రేవీ బయటకు వచ్చేసిద్ది, మనం శాండ్విచ్ తిన్నట్టు ఉండదు, ఇంకోటి ఏమన్నా తిన్నట్టు ఉండిద్ది అనమాట. సో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మన దగ్గర గ్రేవీ ఉంది కదా, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం చల్లగా అయిపోయింది. ఆ గ్రేవీని మీకు చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్తో. నేను చూసారు ఇప్పుడు చీజ్ కూడా వేస్తున్నాను. నా చీజ్ చూసారు కదా, ఆల్రెడీ నార్మల్ చీజ్ అనమాట, స్లైస్ కాకుండా, అందుకే నేను స్పూన్తో కొంచెం దాన్ని తీసి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను చీజ్ గ్రేవీలోకి, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, చీజ్ ఫ్లేవర్. ఇప్పుడు యాడ్ చేస్తే ఇప్పుడు ఆ గ్రేవీని తీసుకొని ఈ బ్రెడ్ అంతా చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, నేను ఈ 4 స్లైడ్స్తో పాటు దీనిపైన కూడా మనం ఇంకో బ్రెడ్ పెట్టాలి కదా, అవి కూడా మనం ఈవెన్గా కాల్చుకోవాలండి. ఎందుకులే లెంత్ ఎక్కువైపోయింది అని చెప్పేసి నేను అది యాడ్ చేయలేదు ఆ క్లిప్. సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అంటే మీరు కొంచెం కాలేటప్పుడు పెట్టకోకండి, చల్లారాక అప్పుడైతే మీకు కొంచెం చేత్తో కూడా మనం అలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆ స్లైడ్స్ ఉన్నాయి కదా ఇంకోటి కాల్చుకునేవి, అవి కూడా పైన దాని మీద పెట్టేశానండి. నేను దీని మీద మీకు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. నా క్లిప్ మిస్ అయ్యింది, నేను వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉండిద్ది. చూసారు కదా మా హస్బెండ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. సో అమ్మయ్య, ఒక రన్నింగ్ కామెంటరీ తగ్గిపోయిందండి నాకు, ఓన్లీ మ్యాచ్దే ఉంది.